విద్యుత్ కొనుగోలుపై కమిషన్ విచారణను తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. దీనిపై తన అభిప్రాయం చెప్పాలని కమిషన్ లేఖ రాసిందన్నారు. మిగతా వారిని క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఇస్తామని తెలిపారు. కమిషన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం 2 రాష్ట్రాల మధ్య జరిగిందన్న జగదీష్ రెడ్డి ఇందులో భాగస్వాములైన వాళ్ళందరినీ కూడా విచారించాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే విచారణ సమగ్రంగా ఉండదన్నారు. నన్ను విచారణకు పిలవలేదు, నాకు నోటీస్ ఇవ్వలేదు. కేవలం ఇప్పటి వరకు ఈ అభిప్రాయాలు వచ్చినాయి. బహుశా నేను మా మీడియాలో మాట్లాడే విషయాన్ని వినడం ద్వారానో తెలుసుకోవడం ద్వారానో మరి మాకు ఈ సమాచారం వచ్చింది. ఈ అధికారులు ఇది ఇచ్చిండ్రు, ఈ వాంగ్మూలం ఈ పద్ధతిలో ఉంది, కోదండరామ్ గారు ఇది ఇచ్చిండ్రు, వీళ్ళు ఇది ఇచ్చిండ్రు అని చెప్పి నాకు పంపించి, అది మొత్తం కూడా పుస్తకం అంతా కూడా నాకు పంపించి, దీనిపైన మీరు ఏదన్నా చెప్పదలుచుకుంటే, సమాచారం ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, లేదు వీళ్ళని ఎవరైనా క్రాస్ ఎగ్జామినేషన్ మీరు చేయదలుచుకుంటే కూడా చేయండి, నేను ఆ అవకాశాన్ని కల్పిస్తా అని చెప్పి నాకు ఒక లెటర్ పెట్టారు. తప్పకుండా నేను వారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నా. ఇది ఒక కేసీఆర్కో ఇంకొకరికో మధ్యన రహస్యంగా జరిగింది కాదు, బహిరంగంగా ఇన్ని ప్రభుత్వ శాఖలు ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి జరిగినాయి. కాబట్టి వీళ్ళందరినీ కూడా విచారిస్తేనే సమగ్రమైన సమాచారం మీకు దొరుకుతుంది. ఎందుకంటే మీరు ఒక నిర్ణయానికి వచ్చే ముందు అందరి మాటలు విన్నప్పుడే, అందరి అభిప్రాయాలు తీసుకున్నప్పుడే సమగ్రంగా ఉంటుంది. లేదు మీరు సగమిని చేస్తే దాని సమగ్రమైన విచారణ అనరు. పిలవలే మమ్మల్ని, నన్ను పిలవలేదు.